ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది ఒక నేయిగుండ అనే పెద్ద కొండ. ఆ కొండలో ఇప్పుడు ఒక గృహ దగ్గరికి వస్తే మనం వెళ్ళిపోతున్నాం. చూద్దాం పద. ఇది నాకు కూడా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫస్ట్ పోవాలి కదా ఇది. చూద్దాం. చూడండి గృహ ఎలాగుంటుందో ఏమో. ఫస్ట్ టైం చూసినాం. పాములు గీములు అంతా ఉంటాయి అంటున్నారు. ఏమైనా ధైర్యం చేసి వచ్చినాం. పదహైదు కొండ చిలువ పాముల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఈ మధ్య వదిలినారంట. ఇటు సైడ్ ఇంకొక ఆ గృహలోకి వెళ్తున్నాం కదా, ఆ గృహ లోపల అయితే గాలి అయితే భయంకరంగా వస్తుంది. ఆడ దాని ఏసీ గుండ్లని ఇక్కడ ఏదో పేరుందంట దాన్ని. ఇప్పుడు దాని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఏ మూల ఏముందో కూడా అర్థం కావడంలా అలా ఉండదు పరిస్థితి. చూసిరా జారిపోతుంది. ఇక్కడ ఇంకా చెప్పులు తీయాల్సిందరా. చెప్పులు వేసుకున్నావు ఇంకా. అదే ఓకే ఇచ్చాడు పద. ఇదేనా? పదం పద. సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఏసీ గుండ్లు అంటారు దీన్ని. దీని కింద కూర్చుంటే, దీని కింద పడుకుంటే భలే గాలి వస్తుంది, చాలా చల్లగా ఉంటుంది. చూసినారు కదా. ఇప్పుడైతే ఒక గృహకి అయితే వెళ్దాము. చూపిస్తాం ఎట్లున్నదో. అవునా? అదే చల్లగా ఉండదు. చూసుకో పాములు పడి ఉండిపోతాయి. చూసుకో జారిపోతా ఉండదు ఇక్కడ. ఇక్కడ చాలా దూరం ఉండదు, వెళ్తే పాక్కుంటేనే వెళ్ళాలా, చాలా కష్టం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు. మొత్తం అంతా భయంకరంగా ఉండదు. ఇంకా లోపలికి వెళ్తే కింద జారి పడతాం. చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూడట్టున్నది. ఇప్పుడు ఏసీ గుండి పోతే చూసినట్టు అవుతుంది. ఇప్పుడు గృహకి అయితే వెళ్దాము. పద గృహకి వెళ్దాం. ఎటు సైడ్ గృహకి వెళ్ళేది? ఇటు సైడేనా? ఓకే. అదేం చెరువు అది? ఇచ్చాడని వెళ్ళాల్సింది. ఓకే. సో ఇలా అవుతే చెప్తా అన్నాడు ఇచ్చాడు ఎక్కాలని. చూద్దాం. గృహ అవుతే ఫస్ట్ తమ్ముడు పోని. తమ్ముడికి దారి తెలుసు కాబట్టి ఇక్కడే ఉంటాడు, దారి బాగా తెలుస్తుంది. ఇచ్చాడెక్కలా? ఇది ఎట్లున్నది? అబ్బా ఎట్లో పైకి వచ్చి వచ్చేసినాం.
అచ్చేడేనా? ఇక్కడ చూడండి వ్యూ ఎత్తున్నా చూడండి ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, నేను పోయిన కొండల్లో నాకు నచ్చిన కొండ అయితే ఇదే. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా ఏదైనా కనపడుతుంది. అక్కడ ఉన్నది పులిగుండు శివుడిది. సో చూసినారా వ్యూ చూసినారా? రే తమ్ముడు, అంత పైకి ఎక్కే మేము పడిపోతావు దిగే. అదే గృహ చూపించేద్దాం పదా, గృహ ఫాస్ట్గా వెళ్ళిపోతాం పదా. జాగ్రత్త జాగ్రత్త. బా ఏం ఎక్స్పీరియన్స్ బా నీకు. దారి చూపించు. ఇచ్చాడనా? లోపల తేనె పుట్ట పెద్దది ఉంది, తేనె ఉందంట. పెద్దదేనా అది? చాలా పెద్దది. అవునా? అది వచ్చేసి గృహకి వెనక పక్క ఉన్న దారి అక్కడ కనపడుతుంది కదా అది. సో మనం ఇప్పుడు ఇటు సైడ్ తిరిగి ఈ రూట్లో అయితే తిరిగి వెళ్ళాలి. ఆ రూట్లో ఎక్కడం కొద్దిగా కష్టం. అందువల్ల ఇటు సైడ్ నుంచి వెళ్తే బాగా మీకు ఆ గృహ మొత్తం చూపించవచ్చు. ఇటు సైడ్ వెళ్ళిపోదాం కదా. ఇంకెంత ఇటు సైడు? ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సరే పద వెళ్దాం. గృహకు పోయే ముందు ఒకటి ఇక్కడ నుంచి ఒక వ్యూ చూపిస్తాను, ఎలా ఉందో చూద్దరు రండి. లోతుగా ఉంది, పడిపోతే పీస్ అయిపోయేటట్టున్నాం. కొద్దిగా జాగ్రత్తగా రండి. చూడండి, నాకు తెలిసినందరికి మంచి కొండ ఎక్కడ ఉన్నదో ఒకవేళ ఉన్నా కూడా సెకండ్ కొండ అదే. నెక్స్ట్ వీడియో అక్కడే చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు అసలు మామూలుగా లేకపోతే ఇక్కడికి వచ్చే కొద్దికే తడిసిపోయినాం. ఇంకా అక్కడ పైన ఆ పైకి పోయే కొద్దికి ఇంకా అయిపోతాం. సరే తమ్ముడు వెళ్దాం పద ఫాస్ట్గా. ఆ గృహకి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఇంకా ఇట్లా వచ్చినట్టు గృహకి వెళ్ళదా ఇది అంటున్నాడు. ఓకే సార్ ఇటు సైడ్ వెళ్దాం. ఇదేంది ఇది ఇట్టున్నది, మొత్తం పాములు పాడు ఉండేటట్టున్నాయి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఆడ నుంచి ఇటుకు వచ్చినాము. కాకపోతే ఆడకి వీడియో తినవుతే కుదరలేదు, అందువల్ల అక్కడ లోపల పెట్టేసి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ చిన్న గృహ టైప్లో ఉంటుంది కదా, ఈ రెండు రాయల మధ్యలో దూరి వెళ్ళేసి పైకి ఎక్కాలి. బహుశా ఇంకొద్ది దూరంలో కూడా కష్టం ఉండి ఆడ వీడియో తీయకపోవచ్చు. జాగ్రత్త తమ్ముడు. ఏం ముళ్ళు ఇవి ఎట్లంతా ఎక్కిపోయినాయి. చూడు ఎంత రిస్క్ చేసినాం. అది అసలు ఇక్కడ ఎవరు రారు, మ్యాక్సిమం రారంట కదా. జాగ్రత్త. ఏందిరా పా. చాలా రిస్క్ చేసి అవుతే ఇక్కడికి వస్తున్నాము ఎవరికి తెలియకుండా. మ్యాక్సిమం ఈ రూట్లో ఎవరు పాములు, కొండ చిల్లులు ఇలాంటి విచిత్రమైన జంతువులు అయితే ఇక్కడ ఉంటాయి. అందాల పావు ఇంకా
ఏమంటా నల్లగా ఉంది. అవునా? దావా మూసుకుని ఉన్నది. ఏడైతే దావా క్లోజ్లో ఉన్నది. ఇంకో వేరే రూట్ ఏమన్నా ఉంటే ఈ రూట్ ఉంది, అంతా చెట్లు మర్చిపోయి ఈ రూట్. సరే అటు సైడ్ ఇంకో ఇదొక దారి. ఈ రూట్ వచ్చేసి చెట్లు కొమ్మలంతా అడ్డే వేసినారు, ఏమో అటు సైడ్ పోకుండా ఉండేటట్టు ఏమో చేసినారు. ఇంకో వేరే రూట్ అయితే ఈ రూట్లో వెళ్ళేదని కొద్దిగా పైకి వెళ్ళిన కష్టం అంటున్నాడు. కొంచెం ఈ వీడియోని ఆపేయవలసింది వస్తుంది, తర్వాత పైకి వెళ్ళి నాకు తీయాల్సింది వస్తుంది. లేకపోతే పట్టుకుని అనిస్తీరా అంతా. ఎట పెట్టినారా కాలు? ఎక్కడ చూసెక్కు. ఈడ మొత్తం ఇలాంటి చెత్త ఇలాంటిది ఎక్కువ ఉండదు కాబట్టి, ఇలాంటి చెట్లు ఉన్నాయి కాబట్టి పాములు ఉన్నాయో లేవో ఎక్కువ చూడలేకపోతున్నాము. అయినా ధైర్యం చేసి ఇప్పుడు పైకి వెళ్ళాల్సింది వస్తుంది. వెళ్ళేసి మీకు ఎలాగైనా ఆ గృహాన్ని మాత్రం చూపించకుండా ఉండను. ఇదేనా దావా? అటు సైడ్ ఆ సందులో ఇంకేమన్నా దారి ఉందా? అవునా? ఇంకా తమ్ముడు ఇటు సైడ్ ఏమన్నా దారి ఉంది? ఇటు సైడు అంటే ఆ గృహకి అది ఒకటే దారి అంటున్నావు. అది అది ఇది అంటారు, అది మూసుకుపోయింది. ఇది ఇక్కడ నుంచి అయితే ఆ కింద నుంచి అయితే ఇప్పుడే వచ్చినాము. ఆ కింద నుంచి అయితే ఇప్పుడే వచ్చినాము. ఇంకా తమ్ముడు ఈ దారిలో ఎలా అంటున్నాడు. ఈ దారి చాలా కష్టంగా ఉన్నట్టున్నది. అసలు ఒక్క అడుగు కింద వేసిన మొత్తం జారిపోయేటట్టున్నది. ఏడ ఏమో పాము ఉండదో ఏమో అసలు అర్థం కావడంలే. సరే ఇంకా ఎట్లో ఒకట ఇంత దూరం వచ్చాము, ఇంకా తిరిగి వెళ్ళకూడదని అనే కారణంతో ఇంకా ఎంత దూరం దారి ఉంది అంత దూరం వరకు వీలైతే వెళ్ళేదని ట్రై చేస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాము. దీని పాట నెక్స్ట్ ఎక్కువ మంది ఉన్నప్పుడు రావాలనుకుంటాను. అక్కడ పైన ఏదో ఉన్నట్లు అసలు ఇచ్చాడు, సరిగ్గా దారి కూడా లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఒకట దీని కంటిన్యూషన్ అవుతే కంఫంగా చేసి పెడతాము. ఇంకొద్దిగా దూరమే, కాకపోతే కొద్దిగా ఏదో కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం కంఫంగా దీని కంటిన్యూషన్ ఆ గృహ అయితే చూపిస్తాము. కాకపోతే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల రిటర్న్ వెళ్ళిపోవాల్సింది వస్తుంది. చూడండి అసలు లోపల ఎట్టున్నారు చూడండి. మొత్తం సరిగ్గా ప్లేస్ కూడా లేదు, అక్కడ మనిషి పోయేదానికి కూడా లేకుండా ఉండాలి. దాని తర్వాత ఇచ్చేది కాకుండా ఇంకా వేరే కొండ నుంచి ఆ కొండలంతా ఉంటాయి కదా, ఇంకా అప్పుడే బ్యాక్ చూపించాం కదా, ఆ బ్యాక్ నుంచే ఒకవేళ దారి ఉంటే నెక్స్ట్ టైం అక్కడ నుంచి వెళ్ళి ఆ గృహం అయితే కంఫంగా చూపిస్తాం. ఈసారి ఆ గృహ అయితే కొద్దిగా కష్టంగానే ఉన్నట్టున్నది. అయినా రిస్క్ లేకపోతే వెళ్ళిపోవచ్చు, కానీ ఇటు సైడు చాలా రిస్క్ ఉందని ఈ ఊరోళ్ళు అంతా చెప్తున్నారు. ఇది ఎలుక బంటలు, ఇలాంటి పెద్ద పెద్ద పాములు, కొండచిలు, ఇలాంటివి చాలా విచిత్రమైన పాములు, జంతువులు అంతా ఉన్నాయని చెప్తాండ్రు. ఇచ్చాడు ఈ ఊరోళ్ళు కూడా ఒకసారి కూడా ఇచ్చాడు వచ్చింది లేదు. మ్యాక్సిమం ఆ కింద ఇంతకుముందు పోయిన చోట వరకే మనుషులు అయితే తిరుగుతారు. ఇంత దూరం అయితే మ్యాక్సిమం ఎవరు రారు. కానీ నెక్స్ట్ టైం ఎలాగో ఒకలాగా వెనక ఒక పక్క ఉంది కదా, ఆ పక్క నుంచి గృహం చూపించేదానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళాల్సింది వస్తుంది. చూడండి ఎట్లున్నదో మొత్తం అంతా. ఆ చెప్పులు తీరా కొద్దిగా, ఫ్రెష్గా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, పాము పొర ఉంది. ఇలాంటి పాములు చాలా రకరకమైన పాము పొరలు అన్నీ వదులుతుంటారు. సో అందుకే ఇంకా
ఇద్దరం పోతే కొద్ది కష్టమే అని చెప్పేసి మేము తిరుక్కునేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఒక 5-6 మంది వస్తాము కన్ఫామ్గా. అప్పుడు వీడియో అయితే ఇప్పుడు సగం తీసినాం కదా, నెక్స్ట్ టైం సగం అది గృహ అయితే కన్ఫామ్గా ఒకటి చూపించి తీరుతాము. కాకపోతే ఇక్కడ పాములు అవి ఇలాంటి జంతువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఒక్క వీడియోని ఆపేస్తున్నాము. నెక్స్ట్ ఒక 3-4 డేస్లోనే ఆ వీడియో నెట్ ఈ 3-4 డేస్లోనే పెట్టేస్తాం ఫ్రెండ్స్. సో ఇంకా రిటర్న్ అవుతే వెళ్ళిపోతున్నాము. కింద వచ్చే దారిలో ఇలాంటి పాములు ఇలాంటివి కనపడుతున్నాయి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే కన్ఫామ్గా ఒక 5-6 మంది వచ్చేసి కన్ఫామ్గా ఎలా పోవాలా ఆ గృహాన్ని అయితే తీసి కన్ఫామ్గా చూపిస్తాము.